అమ్మ 2 క్వశ్చన్స్ అమ్మా. వీళ్ళ యొక్క రన్ త్రూ ఫ్రెషా ఇప్పుడిప్పుడే మొదలయ్యిందా? నీకు తెలిసినప్పటి నుంచి నర్సు చూసినప్పటి లేదంటే మీ సిస్టర్ చూసినప్పటి నుంచా లేదంటే ఎప్పటి నుంచి ఉందో అది కనుక్కున్నావు? ఫస్ట్ ఉంది అన్నంత వరకు ఒప్పుకున్నారు, ఎప్పటి నుంచి ఉంది అనేటటువంటిది కనుక్కున్నారా? ఇక చెప్పడానికి వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉందా ఎవరికి తెలియదు సార్. అంటే ఆయన చుట్టూ కామన్ వాళ్ళు ఎవరికి తెలియదు. మీ ఆయన నీకు చెప్పుంటాడు కదా, ఒప్పుకున్నాడు కదా, అవును మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది అని. ఎప్పటి నుంచి ఉంది అని చెప్పాడు? అయితే ఇంటికి వచ్చిన కానించే ఉంది. 1 month లోనే ఉంది. 1 month లోనే అంత నేను అదే అడిగాను. 1 month లో ఒకవేళ ఫిజికల్ రిలేషన్ ఉన్నా నువ్వు చేసుకోకపోతే చచ్చిపోతాను అనే అంత లేదు. అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాపాడడానికి నువ్వు ఉన్నావు భద్రకాళి లాగా. నీకు చెప్పేస్తే అయిపోయేది కదా, దాన్ని కూడా డిలీట్ చేసేదానివి. ఏం లేదమ్మా, నీ కళ్ళకి ఏదైతే కనిపించిందో ఏవైతే ఆధారాలతో నువ్వు నిలదీస్తున్నావో దాని వరకు ఒప్పుకుంటున్నారు. దేనికైతే ఆధారాలు ఉండవో దానికైతే ఒప్పుకుంటున్నారు. నాకు ఇక్కడ ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే కనుక మీ అత్తగారు. మీ అత్తగారు ఇదంతా తెలుసు. మీ అమ్మగారు ఏమన్నారు? క్షమించేశారో ఆడపిల్ల వదిలేయమంత వరకు నాకు అర్థమైంది. మీ అత్తగారు ఏమన్నారు ఇంత కళ్ళు ఎదుర్కొంటే ఇంత దారుణం జరుగుతుంటే? అసలు మ్యారేజ్ చేసుకునే ముందు 1 month ముందు కమ్యూనికేషన్స్ వీళ్ళు ఈవెంట్ అయినాక అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ 15 kilometers మేడం డిస్టెన్స్. అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ వీళ్ళిద్దరు వస్తూ ఉన్నారంట. వీళ్ళ కమ్యూనికేషన్ బాగుందంట. అది నాకు తెలియదు. నాకు వేరే వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు అమ్మాయిని నమ్ముతున్నావు, మీ అత్తే బాగా సపోర్ట్ చేస్తుంది, తెలుసుకో అన్నారు మేడం. నా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది, మీకు వినిపిస్తాను. నీది కూడా తప్పే కదా తమ్ముడు. ఇప్పుడు అది అన్న నేను ఏమంటున్నా, అది వాస్తవంగా తప్పు. ఆ పెళ్లి చేసే దాంట్లో వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ నాన్నకు తెలుసు. నేను వదిలిపెట్టాలని ఇదంతా చేసింది తెలుసు అన్న. అది అది ఎస్ఐదాకా అయింది. వాడి చేసి అయితే వీళ్ళు ఒకరిని ఉంచుకున్నాం. ఇంట్లో ఒక అమ్మాయిని పెట్టుకున్నదన్న. పెట్టుకున్నాక మేము చేసిన మిస్టేక్ అదే. మేము ఎస్ఐ దగ్గర ఒప్పుకున్నాం, అయిపోయింది సరిగ్గా సంగతి అని చెప్పి ఆ కేసు అయిపోయింది అన్న. మొత్తం ఆ కేసు అయిపోయింది. ఇద్దరు మంచిగా ఉన్నారు. మనము ఎప్పుడు కూడా ఒకరికి జిమ్మదారిగా నిలబడదు. ఇప్పుడు ఇది నీది ఆమె దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకుపోయి 10 మందిలో పెడితే నేను 10 మంది ఏమంటారు చెప్పు? సరే ఇప్పుడు తల్లిదండ్రికి ఏ ఆలోచన ఉన్నా వాళ్ళకి ఏ ఆలోచన ఉన్నా భార్య ఉన్నది, ఒక బిడ్డ కొడుకు ఉన్నది. ఉన్నప్పుడు అరే ప్రస్థానం పోతాను మంచిగా బతుకురాని మనం సలహాలు చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. చెప్పండి మనమే పోయి పిల్ల విన్నారు కదా మ్యామ్, వాళ్ళ అమ్మ నాన్న అనుమతితో జరిగింది అని మనిషి ఒప్పుకున్నారు. అందులో ఒక చోట ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అన్నారు. ఎవరు అతను? ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చింది అంటే ఈమె మేడం. ఇంటికి తీసుకొచ్చా కదా, ఇంటికి తీసుకొచ్చింది ఆమెనే చేసిందని చెప్తున్నాడు. నువ్వా? అదే మేడం, ఇంటికి కేర్ టేకర్ తెచ్చుకుని ఆ అమ్మాయి ఒకరిని తీసుకొచ్చుకుంది, ఆమె ఇతను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా వాళ్ళ అమ్మ నాన్న అనుమతితోనే నేను చేశాను అన్న అని చెప్పిండు. ఫస్ట్ విన్నారు కదా మ్యామ్, వీళ్ళకి ఆల్రెడీ బాండింగ్ అనుమతితో కదా. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు? ఆపలేరు కదా. నువ్వే ఆపలేకపోయావు. వాళ్ళు ఎవరు? అడిగేవమ్మా మీ అత్తగారిని? అడిగేవా? అంటే ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే సార్, కేసు అంతా పెట్టి కోర్టుకు అంతా వెళ్ళిపోయినాక రీసెంట్ గా ఒక 2-3 months దాటినాక పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ లో కేసు వేసినాక అతన్ని పట్టుకొచ్చారు మేడం. అప్పుడు కూడా ఆయన వచ్చేటప్పుడు కూడా వెంకీ వాళ్ళతో అండ్ పోలీస్ వాళ్ళతో కూడా ఒకటే మాట, ఇద్దరు కావాలి నాకు అని అన్నాడు. రెండో పెళ్లి చేసుకున్నానని ఒప్పుకున్నాడు. ఇద్దరు కావాలి అని అన్నారు. అందరూ ఒప్పుకోలేదు. కేసులో 494 సెక్షన్ ఉందా? 492 ఉంది. ఒప్పుకున్నాడు. నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోస్ కూడా ఉన్నాయి. అమ్మాయితో ఎందుకు వదిలేశాడు? మళ్ళీ ఎన్ని రోజులకు వదిలేశాడు? ఆ రోజు స్టేషన్ లోనే మన పోలీస్ వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి, నువ్వు అతని వాంటెడ్ గా మోసం చేయలేదు, కేర్ టేకర్ గా వచ్చావు, అన్నయ్య వదిన అని పిలిచావు, నువ్వు ఇలా చేస్తావంటే ఇప్పుడు ఆ పిల్ల కేసు ఎట్లానో ఉంది, నీకు లీగల్ గా 5 years పనిష్మెంట్ ఉంటుంది. చిన్న పిల్లవు కదమ్మా, ఎందుకు కెరియర్ పాడు చేసుకుంటావు, నీ కెరియర్ నువ్వు చూసుకో, ఎంతైనా ఆ అమ్మాయిదే చెల్లుతుంది. ఇద్దరు పిల్లలు సెటిల్మెంట్ ఏం చేయలేదు మ్యామ్. అంటే ఇది రిజిస్టర్ కాలేదు కదా మేడం అప్పుడు. సరే ఓకే చెప్తాను. వీళ్ళు పెళ్లి చేసుకున్న నా లైఫ్ నీ దృష్టిలో ఏంటంటే పోలీసులు నువ్వు వెళ్ళిపో అమ్మా అని ఆమెను తిట్టి భయపెట్టి పంపించగానే సర్దుకొని వెళ్ళిపోయిందండి. మా ఆయన అమ్మాయి కలిసి ఉండట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు మీ ఆయన కలిసి ఉంటున్నారా? లేదుగా. ఇప్పుడు లేదు మేడం, లాస్ట్ మే దాకా అయితే కలిసి. మే నుంచి అయితే మీరిద్దరు కలిసి ఉండట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ ఏ నెలలో అయింది? లాస్ట్ డిసెంబర్ లో అయింది. లాస్ట్ డిసెంబర్ లో అయింది. నువ్వు డిసెంబర్ లో కేసు వేసావు, కట్ అయిపోయింది. డిసెంబర్ నుంచి జనవరి నుంచి మే వరకు వాళ్ళిద్దరు కలిసి లేరని నీ నమ్మకం. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో నీకు తెలియదు కాబట్టి, ఆవిడతో ఉంటున్నాడా లేదా అనేది నీకు తెలియదు కాబట్టి ఓకేనా. ఈ 5 months లో నీకు ఎక్కడ డౌట్ రాలేదా? ఫోన్ కాల్స్ లో గానీ వీటిలో గానీ అమ్మాయి అంత ఈజీగా వదిలేసిందా? ఒక కేసుకు వదిలేసిందా?
అమ్మాయికి వెనకట్ల ముందు ఎవరు లేరమ్మా, పేరెంట్స్ గానీ అక్క ఫ్యామిలీ వాళ్ళు మెంబర్స్? ఉన్నారు కానీ ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఇలా వార్నింగ్ ఇచ్చినప్పుడు, పోలీసులు వార్నింగ్ ఇచ్చినప్పుడు యూజువల్ గా నాకు తెలిసినంత వరకు ఎవరన్నా అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరన్నా ఫోన్ చేయటం గానీ, ఏమంటే మీ అమ్మాయి ఇలాంటి చేసింది, ఎవరికి చేశారు? వాళ్ళ సిస్టర్ వాళ్ళకి చేస్తే వాళ్ళ సిస్టర్ అన్నారు, వాళ్ళ బావ వాళ్ళు ఏమన్నారంటే ఆ అమ్మాయి తరపు అయితే మేము రాము, ఎందుకు రావాలి వాళ్ళు వాళ్ళు మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతుందంట అని మీ ఆయనకి చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బతిమలాడారు అన్నావు కదా, ఎవరు వాళ్ళ అమ్మాయి తరపున బతిమలాడిన వాళ్ళు ఎవరు? బతిమలాడే అమ్మాయి తరపున అమ్మాయి ఒక్కతే బతిమలాడిందా అతన్ని? చనిపోతాననిందంట. ఒక కేసు వేస్తే అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయే అమ్మాయి మీద ఆయన నిన్ను ఒప్పించుకొని కేసు వేస్తే సరిపోయేది, పెళ్లి చేసేసుకున్నాడు. ఇద్దరు పిల్లలతో ఎక్కడున్నావమ్మా? అది పెళ్లి చేసుకోవడానికి ఏంటంటే మేడం, ఇంకా వాంటెడ్ రమ్య పెళ్లి చేసుకుంటే ఇంక నా మీద కోపంతో ఇంత జరిగినా ఉండదు, పిల్లలు పట్టుకుని వెళ్ళిపోద్ది అని అంటే నిన్ను వదిలించుకోవడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఆ ఆడియో యాక్చువల్ గా. అవును. మరి 5 నెలలు నీతో ఎందుకున్నాడు అతను? ఆ టైంలో ఇంకా కేసు బాగా సీరియస్ అవుతుంది. అండ్ ఇంకొకటి అత్తయ్య మామయ్య ఉన్నారు అని అర్థమైపోయింది. అన్ని వీడియోస్లు ఉండేసరికి మా అత్తయ్య అక్కడ స్టేషన్ లో ఒక మాట అంది, మ్యామ్ ఇప్పటిదాకా ఏమోరా పక్కకు పెట్టు, మీరు ఎలా పడ్డారో నాకు తెలియదు, ఈ కేసు పెడితే ఈ ఏజ్ లో మేము స్టేషన్ చుట్టూరు తిరగలేము, నేను పురుగుల మంది నాకు చచ్చిపోతాను వెళ్ళకపోతే అని అన్నాక ఈయన కాంప్రమైజ్. మరి మేలో ఏం జరిగింది? ఎంత భయపడిపోయిన వాడు మళ్ళీ మేలో వదిలేయడానికి కారణం ఏంటి? మేలో అంటే మేడం మాది ఫైనాన్షియల్ కొంచెం చిట్టీస్ అవి రన్ చేస్తూ ఉంటున్నాం మేడం, అన్ని నేనే డీల్ చేసుకుంటూ ఉన్నాను. బట్ ఫైనాన్షియల్ గా చిన్న ప్రెషర్స్ మాకు వచ్చినాయి అన్ సీజన్ వచ్చేసరికి. సో మేమిద్దరం ఏంటి డబ్బులు ఇవ్వట్లేదు ఇలా అని మాట్లాడుకోవడం అలా మాట వచ్చింది మేడం, మాట వచ్చింది. వేరే గొడవ అయితే లేదు మ్యామ్, నిజం చెప్పాలి ఫైనాన్షియల్ గానే ప్రాబ్లం వచ్చింది. ప్రతి అమ్మాయి నా మీద వదులుతున్నా, అన్ని నేనే చూసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా అని నేను క్వశ్చన్ చేశాను. అప్పటికి ఏంటి అంటే మా మమ్మీ మ్యారేజ్ అయిన కానించి నా దగ్గరే ఉంటున్నారు మేడం 5 months నుంచి. అంటే ఆమెకు భయం అయిపోయింది, అంటే అనుజు ఇంకేం చేసుకుంటుంది ఆ మ్యారేజ్ అయిన కానించి 5 months నుంచి ఇంకా మా ఇద్దరు నుంచి మీ దగ్గరే ఉంటుంది. అక్టోబర్ లో బాబు డెలివరీ టైంకి వచ్చిన కానించి నా దగ్గరే ఉన్నారు మేడం. అంటే వస్తూ వెళ్తూ ఉన్నారు. నీకు ఒక సిస్టర్ అమ్మా? సారీ, నీకు ఒక సిస్టరా? నీకు ఎవరున్నారు? నాకు తమ్ముడు వాళ్ళు ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు. ఇద్దరు తమ్ముడు. నాన్న చనిపోయారు సార్. ఎప్పుడమ్మా? నా 10th 9th చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ జాబ్ చేస్తూ మిమ్మల్ని ఇద్దరిని పెంచి చదివించుకుంది. బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? తమ్ముడు వాళ్ళు ఇద్దరు మ్యారేజెస్ చేసుకున్నారు సార్, ఎవరి కాళ్ళు ఇండిపెండెంట్ గా. అలా ఎవరు వచ్చి ఇతన్ని, అంటే మీ ఫ్యామిలీలో మగవాళ్ళు ఎవరు లేరు, మీ బ్రదర్సే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి ఇతన్ని ఎదిరించారా, మాట్లాడారా, ప్రశ్నించారా? రీసెంట్ ఈ ఇష్యూ తర్వాత వచ్చారు సార్. ఇప్పుడు వచ్చారు. ఈ ఇష్యూ తర్వాత వచ్చారు మేడం. ఈ మే తర్వాత మాకు ఈ గొడవలు అన్ని అవుతుంటే ఫైనాన్షియల్ గొడవ వల్ల విడిపోయారా? పెద్ద వాటికి కలిసిపోయారు, ఫైనాన్షియల్ గొడవకు విడిపోయారా? అసలు ఆయన ఇప్పుడు ఇంత సిల్లీ రీజన్ చూపించిన డివోర్స్ అడుగుతున్నాడు మేడం. అసలు ఆ టైంలో నేను ఫైట్ చేస్తే అతను ప్రాబ్లం అవుతుందని తను తెలుసు. నన్ను మ్యానిపులేట్ చేసి నేను నీతో కలిసి ఉంటా అది ఇదని చెప్పాడు, ఇంటికి వచ్చాడు, సారీ చెప్పాడు, అయిపోయింది. 5 months బాగున్నాడు. ఫైనాన్షియల్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందా అవలేదా? అయ్యింది మేడం. మరి ఆ కేసు పెండింగ్ ఉంది కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా పనిష్మెంట్ పడుతుంది. ఆయన ఎలా ఉన్నారంటే మేడం, కోర్టు నుంచి అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంకెలాగో మీ హస్బెండ్ నీకు కప్ప చెప్పారు కదా, మంచిగా చూసుకున్నారని, హీరింగ్ వస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి కొట్టేయాలంటే కొట్టేసుకోవచ్చమ్మా అని చెప్పారు. 7 months అయిపోయింది కదా, అది ఇంకా కొట్టేశారు అన్న మైండ్ సెట్ లో వాళ్ళు ఉన్నారు మేడం. మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మేడం. వచ్చి ఇక గొడవలు, ఇంకా ఆమెకి ఏంటి అంటే మా మమ్మీ ఇంట్లో ఉంటే ఆమెకి నచ్చట్లేదు, సరే ఇదంతా వద్దు ఇంట్లో నుంచి పంపించేస్తాను మా మమ్మీని అని కూడా అన్నాను మేడం నేను. ఒకటే ఇంకా ఆయన ఏమన్నారంటే, మీ మమ్మీ ఆయనకి నచ్చట్లేదు, ఆమె మమ్మీ నీకు నచ్చట్లేదు, ఎందుకంటే అప్పుడే బాగా చూసుకున్నాం మేము 3 years, పెళ్లి చేసిందని తెలిసినాక మళ్ళీ ఇంకో చేయదని ఉంటుందా మేడం. నేను ఒకటే అన్నా, మీ మమ్మీని రమ్మను, నువ్వైతే అక్కడికి వెళ్ళకు, మీ మమ్మీని రమ్మను, మీ డాడీకి హెల్త్ బాగాలేదు, ఎన్నెళ్ళు కానీ ఇక్కడ ఉండమను, వెళ్ళమని అంటాను. వాళ్ళు రారంట మేడం. ఈయనే పర్సనల్ గా పిలుస్తారు మేడం, నాకు తెలియకోకుండా కాల్ చేసి. నిన్ను వదిలేయడానికి కారణం ఏంటి? నన్ను వదిలేయడానికి కారణం 99% మా అత్తయ్య వల్ల మేడం. ఎందుకంటే ఇంక నాకు ఇష్యూస్ వచ్చినాయి. ఇంక వీళ్ళందరూ ఏమన్నారంటే, ఇద్దరు పేరెంట్స్ దూరంగా ఉండండి, కొన్నాళ్ళు మీ నలుగురే కలిసి ఉండండి, నువ్వు పిల్లలు అని అన్నారు, సెటిల్మెంట్ చేశారు. నిన్ను వదిలేయడానికి కారణం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణం ఇదేనంటావా? నన్ను వదిలేయడానికి మేడం. నిన్ను వదిలించుకోవడానికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అతనికి. వచ్చింది మేడం. కారణం ఏంటి అంటే, మీ అత్త మామ హెరాస్మెంట్లు, నువ్వు మాట్లాడేది అతనికి నచ్చలేదు. సో వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చలేదు, అతనికి నచ్చలేదు కాబట్టి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న వెళ్ళిపోతుంది, నా మీద కేసులు వేసుకుంటది అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా, మీ ఇంటికి వెళ్ళిపోయావా? లేదు మేడం, ఇప్పుడైతే నేను ఒక్కదాన్నే వచ్చేసాను మ్యామ్ హైదరాబాద్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారు? మా ఇంట్లోనే ఉన్నారు మ్యామ్. ఎవరు చూస్తున్నారు పిల్లలు? ఇప్పుడు మా అక్క వాళ్ళ తోటి కోడలు తోడొచ్చారు నీకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.